జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మకర రాశి వారు 7:30 శని ఉదయం తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు కదా, చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ అధిగమిస్తారు. అద్భుతంగా ఉండబోతున్నారు. ఈ జీవుడైనా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు, సవాళ్ళు రెండు ఉన్నాయి. అవకాశాలను ఎలా ఆనందంగా తీసుకుంటామో సవాళ్ళను కూడా అలాగే తీసుకోవాలి కదా. గెట్ రెడీ. పని భారం ఉన్నప్పటికీ వృత్తి ఉద్యోగాల్లో చాలా వరకు ఉత్సాహంగా సాగిపోతాయి. ఈ నెల మొదటి భాగం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. పై అధికారులు మీతో సమన్వయం చాలా బాగుంటుంది. మీ పనితీరుపై మీ బాస్ సంతోషంగా ఉంటారు. ఇది ప్రైవేట్ సెక్టర్ అండ్ గవర్నమెంట్ సెక్టర్లో కూడా. నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఆదాయం చాలా వరకు నిలకడగా ఉంటుంది. అనవసరపు ఖర్చులతో చిక్కులు పడతారు. ఆస్తి వివాదాలు, తొందరపాటు నిర్ణయాలు వద్దు. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. లీగల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే అవన్నీ కూడా తొలగుతాయి. విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశాలు ఉన్నాయి. అసాంఘిక కార్యక్రమాలు చేయకండి. మీ యొక్క సమయం ఖాళీగా ఉందని ఏదైనా అసాంఘిక కార్యక్రమం చేయడం వల్ల అది మీ వెనక్కి చుట్టుకుంటుంది. సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండండి. పిల్లల నుంచి 1, 2 శుభవార్తలు ఉంటారు. కొందరు బంధుమిత్రుల సమస్య తలెత్తవచ్చు. ప్రేమ వ్యవహారంలో సాదాసీదగా ఉంటుంది. అవాంఛిత వాదనలు, భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడతాయి. మీ పిల్లలు మీ మాట వినకపోవచ్చు. మీ కుటుంబ సభ్యుల అంచనాలు అర్థం చేసుకోవడానికి మీరు సమయం కేటాయించాలి. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి మిత్రులు నమ్మి డబ్బులు పెట్టకండి. శత్రువుల ద్వారా కూడా ఇబ్బంది పట్టచ్చు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సిన సమయం ఇది. కళా సాహిత్యం మొదలైన వాటితో అనుబంధం ఉన్న విద్యార్థులు కూడా మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. అలర్జీ, దగ్గు, జలుబు వంటి శారీరక రుగ్మతలు రావచ్చు. చిన్నది. మాస 3వ వారంలో శస్త్రచికిత్స అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి చాలా ముఖ్యంగా తీసుకోండి. రాజకీయ నాయకుడికి మిశ్రమ పడుతుందని చెప్పచ్చు. షేర్ మార్కెట్ మిశ్రమం. వ్యవసాయదారునికి అద్భుతంగా ఉందని చెప్పచ్చు. మీడియా రంగం వారికి బాగుంది. ఐటీ రంగం వారు ఉన్నారు సారా, కాస్త ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారచ్చు. ఉన్న ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి, ఉన్న దేశం నుంచి ఇంకో దేశానికి మారవచ్చు. ఇది కూడా చూసుకోండి. చంద్రాష్టమం ఈ నెల 26/7/2025 3:52 మధ్యాహ్నం నుండి 28/7/2025 12 గంటల మధ్యాహ్నం వరకు ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా వ్యవహారంలో ఆచితూచి ఆలోచన చేయండి. అదృష్ట సంఖ్య ఈ నెల 3, 7. సానుకూలమైనటువంటి రోజులు 1, 3, 7, 11, 14. ఆరాధించవలసినటువంటి దేవాలయాలు దక్షిణామూర్తి మరి గణేశుడు, హనుమంతుని ప్రార్థించండి. పరిహారం: శుక్రవారాల్లో కొబ్బరి నూనెతో దీపం వెలిగించి గరిక ద్వారా పూజించండి దక్షిణామూర్తికి. గురువారం పసుపు పువ్వుతో దీపం వెలిగించండి. మీకు ఇంటి దైవం, ఇష్ట దైవం, కులదైవం దగ్గర మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఇంకను మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం. కింద ఉన్న నంబర్కి మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మీకు రిప్లై వస్తుంది. ఇంకను అన్ని సమస్యలు తొలగడానికి ఒక అద్భుతమైనటువంటి శక్తి, అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల. ఇది మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి చండి సుదర్శన హోమాదులు చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ మాల కావాలి అని మనందరికి వాట్సాప్ చేయండి. మీకు అద్భుతంగా మీకు రిప్లై వస్తుంది. మీకు అందిస్తాము. విజయం వస్తుంది. ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్. డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం. ఎస్ఆర్కే పన్నీర్తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.